దక్షిణాది సినీ రంగంలో టాప్ హీరోయిన్‌లో ఆమె కూడా ఒకరు. తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పట్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించి మంచి స్టార్డమ్ అందుకున్నారు. కానీ కెరీర్ మంచి ఫామ్‌లో ఉండంగానే సినిమాలకు దూరమైన ఈ అమ్మడు ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్‌లో కోట్లు సంపాదిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? తనే హీరోయిన్ ప్రీతి జింటా. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. వెంకటేష్ సరసన 'ప్రేమంటే ఇదేరా' చిత్రంలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అలాగే తెలుగులో మహేష్ బాబుకు జోడీగా 'రాజకుమారుడు' చిత్రంలో నటించింది. తెలుగు, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగానే సినిమాలకు దూరమైన ప్రీతి జింటా ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్‌లో కోట్లు సంపాదిస్తుంది. ప్రీతి జింటా జట్టు పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 చివరి రౌండ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ క్వాలిఫైర్ రౌండ్ 2లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీతో తలపడనుంది. పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రీతి జింటా సహయజమాని. నివేదికల ప్రకారం ఈ హీరోయిన్ ఆస్తుల విలువ 183 కోట్లు. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ప్రీతి జింటా వ్యాపారం, బ్రాండ్ ఎండోర్స్మెంట్ల ద్వారా సంపాదిస్తోంది. ఒక్కో బ్రాండ్ ఎండోర్స్మెంట్ కోసం ఆమె 1.5 కోట్లు వసూలు చేస్తోంది. 2008లో ప్రీతి జింటా ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్కు సహజమని అయ్యారు. ఆ సమయంలో ఆమె 35 కోట్లు పెట్టుబడి పెట్టారట. ఇది ఇప్పుడు కాస్త దాదాపు 350 కోట్లకు చేరుకుంది. 2008లో పంజాబ్ కింగ్స్ ప్రారంభమైనప్పుడు దాని విలువ $76 మిలియన్ కొనుగోలు చేశారు. 2022 నాటికి దాని విలువ $925 మిలియన్ పెరిగింది. ఐపీఎల్లో టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో ఐపీఎల్ జట్టు యజమానులు కూడా వాటా పొందుతారు. మీడియా నివేదికల ప్రకారం టికెట్ల అమ్మకాల్లో 80% జట్టు యజమానులకే వెళ్తాయి. జట్టు స్పాన్సర్షిప్ల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తారు. ప్రీతి జింటా ప్రస్తుతం తన భర్త జీన్ గుడెనఫ్, 2 పిల్లలతో బెవర్లీ హిల్స్లో నివసిస్తున్నారు. ఆమె వద్ద 12 లక్షల విలువైన లెక్సస్ ఎల్ఎక్స్ 400 క్రాస్ ఓవర్, పోర్ష్, మెర్సిడియస్ బెంజ్ ఇన్ క్లాస్, BMW కార్లున్నాయి.